హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్యాచిలర్ పోర్డ్. కోడిగుడ్ల కూరను ఎప్పుడు ఒకేలాగా కాకుండా గిట్లా ట్రై చేయరి, మస్తు ఉంటుంది. ఇది చపాతీలకైనా రైస్లకైనా మస్తు ఉంటుంది. నేను మాత్రం రైస్లో తీసుకున్న టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉన్నది. ఇది చేసుకోనికి పేనంలోకి ఇంత నూనె పోసి కోడిగుడ్లను గిట్లా కొట్టిపోసుకోర్రి. కొట్టిపోసిన కోడిగుడ్ల నీళ్ళలు బయటకు వచ్చేటట్టుకి గంటతో గిట్లా అనుకోర్రి. గిట్లా చేస్తే నీళ్ళం బయటకు వచ్చి నీసువాసన రాకుంటుంటుంది. చెర్రసేపు కాలంగానే వాటి మీద గింత ఉప్పు కారం చల్లుకోర్రి. కూర ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ కోడిగుడ్లను కొట్టి పోసుకోర్రి. నేను మాత్రం 5 కోడిగుడ్లను పోసిన. కోడిగుడ్లు పోసుకున్న పేనంలో 2 పావుల నూనె పోసి తాలింపుకి గింజలు వేసుకోర్రి. 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోర్రి. అట్లనే 4-5 కల్మాక్ రెమ్మలు వేసుకోర్రి. ఒక 2 మిర్చీలను సన్న సన్న ముక్కలు కట్ చేసి వేసుకోర్రి. ఇవి జరసి ఫ్రై కాగానే ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డను సన్న సన్న ముక్కలు కట్ చేసి వేసుకోర్రి. ఉల్లిగడ్డ కొంచెం ఫ్రై కాగానే ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోర్రి. ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఒక 2 పెద్ద సైజు టమాటా ముక్కల్ని కట్ చేసుకొని గిల్లు వేసుకోర్రి. టమాటా జరసేపు ఉడకంగానే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, గట్లనే 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని కలబెట్టుకోర్రి. హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసి కలబెట్టి జరసేపు మూత పెట్టుకోర్రి. టమాటా ముక్కల నుంచి నూనె అంతా గిట్లా సపరేట్ అవుతుంటుంది. గప్పుడు ఒక 100 ml వాటర్ యాడ్ చేసుకోర్రి. ఈ నీళ్ళని యావరేజ్ చిక్కటి గ్రేవీ అయ్యేదాన్ని ఉడకబెట్టుకోర్రి. గ్రేవీ జర దగ్గర పడగానే ముందుగానే కొట్టిపోసుకున్న కోడిగుడ్లను గిల్లేసుకొని జర్రసేపు మూత పెట్టుర్రి. జరసేపు కాగానే కోడిగుడ్లను ఇట్లా కింది మీద తిప్పేసి గింత కొత్తిమీర వేసి మూత పెట్టుకోర్రి. ఒక 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. ఫైనల్లీ టమాటా ఎగ్ కర్రీ మసాలా రెడీ అయిపోయింది. ఇది వేడి అన్నంలో వేసుకొని తింటే మస్తున్నది. కావాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎట్లుందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టారు. ఇది మాత్రం మంచి రుచి ఉన్నది. కూరలు ఎక్కువసేపు ఉడకడం వల్ల మంచి టేస్ట్ వచ్చింది. ఇట్లాంటి మోర్ వీడియోస్ కోసం మన బ్యాచిలర్ పోడు ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ సీ యూ, బాయ్ బాయ్.